తెల్లవారుతుండగా ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాన్పూర్ సమీపంలో పాట్నా ఇండోర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. పాట్నా నుంచి ఇండోర్ వెళ్తూ ఉండగా 14 బోగీలు పట్టాలు తప్పాయి. పలు బోగీలు ఒకదానికొకటి ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 91 మంది చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రైల్వే సిబ్బంది గాయాల పాలైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇండోర్ పాట్నా రైలు ప్రమాదం జరిగిన చోట హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 91 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపుగా 150 మంది వరకు గాయపడ్డారు. వీరందరినీ దగ్గరలోని హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. అయితే పట్టాలపై చనిపోయిన వారి అవయవాలు, వారి దుస్తులు చెల్లాచెదురుగా పడి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పలు బోగీలు నుజ్జు అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. శిథిరాల కింద ఉన్న వారిని సహాయక సిబ్బంది అతి కష్టం మీద బయటకు తీసుకొస్తూ ఉన్నారు. అలాగే రంపాలు, గ్యాస్ కట్టర్ల సహాయంతో బోగీలు, ఇనుప వస్తువులను కోసి రెస్క్యూ నిర్వహిస్తున్నారు. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పక్కనే ఎమర్జెన్సీ వైద్య శిబిరాలు కూడా పెట్టారు. పట్టాల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీసి స్ట్రెచర్ల సహాయంతో వైద్య శిబిరాలకు తరలించి అత్యవసర సేవలు అందిస్తున్నారు. అక్కడి నుంచి అంబులెన్స్లలో దగ్గరలోని హాస్పిటల్స్ కు షిఫ్ట్ చేస్తున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటలకు జరిగినా సహాయక చర్యలు ఉదయం 8 గంటల సమయంలో ఊపందుకున్నాయి. మొత్తం మీద తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు చాలా మంది నిద్రలోనే కన్నుమూశారు. ఏం జరిగిందో తెలుసుకునేలోగానే ప్రాణాలు కోల్పోయారు. తప్పించుకునే సమయం అలాగే అవకాశం కూడా లేకపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పట్టాలు తప్పిన బోగీలను అక్కడి నుంచి తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు హెల్ప్ లైన్ నంబర్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కారణంగా లక్నో ఇంటర్సిటీ, ఝాన్సీ, కాన్పూర్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. బాధితులను తరలించేందుకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర రైల్వే శాఖ 3.5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. క్షతగాత్రులకు తీవ్రతను బట్టి 50,000, 25,000 రూపాయల ఎక్స్గ్రేషియాను అనౌన్స్ చేసింది. అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా నష్టపరిహార వివరాలను వెల్లడించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50,000, గాయపడిన వారికి 25,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించింది అఖిలేష్ యాదవ్ సర్కార్. పట్నా ఇండోర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 10ల సంఖ్యలో జనం చనిపోవడం బాధాకరమన్నారు మోడీ. తన ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించే ఆలోచిస్తున్నాయన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు మోడీ. ये होगी कि जो सहायता और जानकारी चाहते हैं वो इस नंबर के माध्यम से हम आपको दें। छतरपुर में भी एक कंट्रोल रूम बनाया है जिसका नंबर है 07682415000। ये भी राहत कंट्रोल रूम होगा। संकट की इस घड़ी में राज्य शासन पूरी तरह से पीड़ित परिवारों के साथ है। हम भरसक ये प्रयास करेंगे कि इन परिवारों
की तकलीफ कम कर सकें, इनको पूरा सहयोग कर सकें। परिजनों से भी मेरा आग्रह है कि वो धैर्य रखें। कष्ट की घड़ी है, लेकिन हम लोग राहत के, बचाव के बेहतर प्रयास करेंगे। ఉత్తరప్రదేశ్లో పుక్రయాన్ దగ్గర పట్నా ఇండోర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన దుర్ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని, అన్ని రకాలుగా వైద్య, రక్షణ, సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని ఆయన ట్విట్టర్లో తెలిపారు. అధికారులంతా పరిస్థితిని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సీనియర్ అధికారులు వెంటనే ప్రమాదం జరిగిన పుక్రయాన్కు దగ్గరకు బయలుదేరి వెళ్లారని, స్థానిక ప్రజాప్రతినిధులంతా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారని సురేష్ ప్రభు చెప్పారు. రైల్ మొబైల్ యూనిట్లు స్పాట్లో సేవలందిస్తున్నాయని అన్నారు. ఇక చనిపోయిన వారికి, గాయపడిన వారికి ప్రభుత్వం తరపున 3.5 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామన్నారు. ప్రమాదం జరగడానికి కారణాలపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తుందని చెప్పారు. ఈ ఘోర రైలు ప్రమాదానికి కారకులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు సురేష్ ప్రభు. అలాగే సహాయం కావాల్సిన వారికి హెల్ప్ లైన్ నంబర్లను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు సురేష్ ప్రభు. ఇండోర్, ఉజ్జయిని, రత్లాం, ఒరై, ఝాన్సీ, పోఖ్రాయా ప్రాంతాల్లో హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించారు. సాధ్యమైనంత వేగంగా రక్షణ సేవలు అందిస్తున్నామని రైల్వే శాఖ, జిల్లా, రాష్ట్ర, కేంద్ర సహాయక బృందాలు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు స్పాట్లోనే రెస్క్యూ చేస్తున్నాయని సురేష్ ప్రభు చెప్పారు. देखिए, रेस्क्यू ऑपरेशन जो है इस वक्त फुल स्विंग में है, पूरे युद्ध स्तर पे चल रहा है और रेलवे का भी प्रशासन वहाँ पहुँच गया है। जिला प्रशासन पहले से ही मौजूद था। एम्बुलेंसेस की हमने संख्या बढ़ाई है और हमारी मेडिकल टीम्स पहुँच गई हैं, मेडिकल ट्रेन्स पहुँच गई हैं, वरिष्ठ अधिकारी पहुँच गए हैं। नेशनल डिसास्टर रिलीफ का जो यूनिट है लखनऊ का, वो भी रश किया है, वो भी पहुँचने वाला होगा और इस तरह से सब लोग मिलकर वहाँ पर एक युद्ध स्तर पर रिलीफ और रेस्क्यू ऑपरेशन चला रहे हैं। आपने डायवर्शन का पूछा तो झांसी कानपुर सेक्शन प्रभावित हुआ है। तो जैसे झांसी लखनऊ पैसेंजर है, झांसी कानपुर पैसेंजर है, इंटरसिटी हैं, ये कुछ ट्रेनें हमने कैंसिल भी की हैं क्योंकि इसी रूट पे चलनी है। सिंगल लाइन सेक्शन है ये हमारा, तो कई ट्रेनों को डाइवर्ट और इस तरह करके चला रहे हैं। जब कैंसिल करना लाजमी हो जाएगा तो कैंसिल भी कर रहे हैं। माननीय रेल मंत्री श्री सुरेश प्रभु जो इस घटना के समय से ही नज़र रखे हुए हैं और मॉनिटर कर रहे हैं स्थिति को, उन्होंने इस दुर्घटना में मारे जाने वाले व्यक्तियों के परिवारों के प्रति अपनी हार्दिक संवेदना व्यक्त की है और उन्होंने निर्देश दिया है रेलवे बोर्ड के अधिकारियों को और लोकल रेलवे प्रशासन को कि वो युद्ध स्तर पर रिलीफ और रेस्क्यू ऑपरेशन करें और घायलों को बेहतर और समुचित इलाज उपलब्ध हो, इसकी व्यवस्था करें। तो अभी फ़िलहाल स्थिति यह है कि पूरा फोकस रेलवे प्रशासन का, स्थानीय प्रशासन का रिलीफ और रेस्क्यू पर है। ये संख्या बताना तो हमारे प्रायोरिटी है और संख्या बताने में हमें समय लगेगा, लेकिन तत्परता से कार्रवाई की गई। जितने लोग इंजर्ड थे उसमें लगभग 99% लोग तत्परता से हॉस्पिटल भेज दिए गए। कुछ कानपुर देहात में, ज़्यादातर लोग कानपुर शहर में भेजे गए। भारी संख्या में एम्बुलेंस अब भी मौजूद है और डेड बॉडीज़ भी काफ़ी निकाली जा चुकी हैं। 30+ डेड बॉडीज़ निकाली जा चुकी हैं। हमारी समस्याएं कुछ 1-2 पॉइंट पे हैं। एक कोच दूसरे कोच से दबा हुआ है, उसके अंदर से लोगों को निकालना, प्लस एक और कोच बुरी तरह डैमेज है, वहाँ कुछ लोग फंसे हुए हैं, उनको निकालना। पलटने के बारे में तो कई एक बोगियाँ 3-4-5 पलटी हैं, नंबर तो काउंट नहीं किया है, लेकिन जो सीरियसली इंजर्ड या डैमेज है उन्हीं को हम देख रहे हैं, उसी पे कंसंट्रेट कर रहे हैं। इस समय कोई दिक्कत सिर्फ इस बात की है कि रेस्क्यू ऑपरेशन को हम किस तरीके से करना है ताकि इस एक्शन की वजह से कोई किसी की डेथ ना हो। बहुत दर्दनाक हादसा है, बड़ा हादसा है, रेल विभाग के लिए बड़ा हादसा, कानपुर देहात के लिए, और हम सारे लोग दुखी इस हादसे से। रेल विभाग तत्परता से इस दुर्घटना में तेजी से सहायता पहुंचा रहा है। एनडीआरएफ की टीम भी आ गई है और पहले प्रथम दृष्टया तो हमारा काम है कि जो भी घायल हैं उनको सुरक्षित अस्पताल में उनको प्राथमिक चिकित्सा दी जाए और जो डेड बॉडी हुई है उनके प्रति संवेदना है पूरी सरकार की, माननीय प्रधानमंत्री जी की, माननीय रेल मंत्री जी की, हम सबकी संवेदना है और इसकी उच्च स्तरीय जांच कराएंगे। सारा रेल का प्रशासन और सारे एनडीआरएफ की टीम और अधिकारी कर्मचारी सभी लोग लगे हैं और हमारा लोगों से भी अपील है कि धैर्य रखें और जो लोग सहायता कर रहे हैं उनको
काम करने दें, उनको काम करने का मौका दें। और निश्चित अभी तक हम लोग जो देख रहे हैं बॉडी निकल रही हैं काट के, अभी तक जो 70 बॉडी निकाली जा चुकी हैं, बहुत लोग घायल हैं। तो हम लोग लगे हैं और हम सबकी संवेदनाएं सब लोगों के साथ हैं। जो लोग घायल चले गए हैं, परिवार में जो कुछ लोग मृतक हो गए हैं, उनकी बॉडी में यहाँ से निकाली जा रही हैं और निकल रही हैं। दुखद घटना है और आदरणीय रेल मंत्री जी यहाँ शीघ्र ही आने वाले हैं, आएंगे यहाँ। अरे 3 बजे रात को जो है वो खबर करे लगा एकदम से, सर जो है मेरे लगा छत में। उसके बाद पता नहीं क्या हुआ, गाड़ी पलटे लगी तो हम लोग 5 नंबर डिब्बे में रहे, बच गए जो है। माने तो जो है दरवाजा खोला जाए खुलबे न करे, बाहर निकल के आए कोई तरीके से। तो उसके बाद देखा तो जो है पूरी गाड़ी से ध्वस्त रही, एकदम से खत्म। 4-5 आदमी हमरे जो है लापता हैं, वही ढूंढत है इस समय है। आचार्य जी हम लोग बहराइच से बैठे थे, जो है गोंडा से बैठे थे जो है ट्रेन पे, और हम लोग गए थे वहाँ द्वारकापुरी से आए उज्जैन, महाकालेश्वर का दर्शन किया। उसके बाद हम लोग जा रहे थे बनारस। नहीं, हम लोग जग रहे थे, हम लोग लखनऊ में उतरने वाले थे। हम लोग सोचे थे लखनऊ में हम लोग उतर जाएंगे, फिर अपना क्या अयोध्या होके फिर बहराइच चले जाएंगे। और हम आ रहे थे वहाँ से, हम 8 में थे और मेरे मम्मी पापा जो वो 5 में थे, तो उनके पास आ रहे थे। और रास्ते में इतने अचानक झटका हुआ और हम गिर पड़े सर के बल, थोड़ा सा सर में हल्की सी चोट लगी। और फिर मम्मी पापा के पास आके देखे तो आगे देखा कि डिब्बा टूटा था मेरा। और फिर हम लोग किसी तरह उतर के नीचे आए हैं। अब हम लोगों को जाना था अयोध्या से फिर हम लोग बहराइच जाने वाले थे। हम लोग तो बहुत ज़्यादा सहम गए थे, सोचा ये क्या हुआ, हमने पहली बार ऐसा हादसा देखा है, इससे पहले कभी नहीं देखा है। बहुत ज़्यादा डर गए थे हम लोग बहुत डर गए थे और बहुत ज़्यादा ही घबराहट हो गई हम लोगों को। हम लोग सोचा क्या हुआ है। घर वालों से बातचीत हुई? हाँ, घर वालों से बातचीत हो। डिब्बे में सब लोग सुरक्षित हैं? मेरे घर के अभी 5 लोग नहीं मिल रहे हैं। आपके घर के? नहीं, मेरे घर के नहीं, मेरे रिलेशन के हैं। 5 लोग नहीं मिल रहे हैं। हम लोगों का 45 लोगों का ग्रुप था, उसमें से 5 लोग नहीं मिल रहे हैं। कहाँ गए थे आप लोग? कहाँ से? हम लोग बहराइच से द्वारिका गए थे, द्वारिका से फिर सोमनाथ गए थे और सोमनाथ से फिर उज्जैन आए थे। अब हम लोगों को बनारस और अयोध्या जाना था। हम लोग S3 में थे, जो जमीन में धस गया तो हल्का फुल्का चोट लगा, बाकी चप्पल जूते ये सब गायब हुए हैं। बाहर निकलने का कोई चांस नहीं था। जब हादसा हो गया तब हम लोग बाहर निकले। हम लोग खिड़की से नहीं, दरवाजे से निकले, लैट्रिन के सामने। हाँ, हमारे साथ जो हैं वो सुरक्षित हैं। हम लोग बहराइच से द्वारका गए थे, द्वारका से उज्जैन होते हुए आ रहे थे, उज्जैन में इसको पकड़े। ऐसा घटना हम लोग कभी लाइफ में देखे नहीं थे और साक्षात ये घटना देख करके किंग कर्तव्य विमूढ़ हो गए। अब डरे हुए तो थे ही, लेकिन अब आप लोगों को देख करके सहारा मिला है। हाँ, भगवान के मर्जी से ही हम लोग सुरक्षित हैं। इंतजाम अभी हो रहा है। हम लोग अब 45-50 आदमी ग्रुप है, उसमें कुछ मिसिंग हो रहे हैं, उनके पीछे इंक्वायरी चल रही है। గాయపడిన వారికి దగ్గరలోని హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రమాదం ఎలా జరిగిందో అతి కష్టం మీద వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాధితులు. వారి మాటల్లోనే అవన్నీ ఉందాం. हम इधर से कहाँ गए?